దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు వేకుమన్న ఫిబ్రవరి 12వ తారీఖుది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఉన్న శుద్ధీకరించు శక్తి. యేసుక్రీస్తు యొక్క రక్తము అక్షయమైనది. అది దేవుని యొక్క రక్తం అనగా నిత్య దేవుని రక్తము. వాస్తవముగా మన దేవుడు ఆత్మీయుడై ఉన్నాడు. ఆత్మయందు రక్తమాంసములు ఉండనేరు. అయినను దేవునికి స్తోత్రములు. దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14. పాత నిబంధన కాలములో పాపములు కేవలం కప్పబడినవి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు క్షయమైన రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయినని హెబ్రీ 9వ అధ్యాయం నుండి మనం గ్రహించుచున్నాము. యేసుక్రీస్తు యొక్క మిక్కిలి అమూల్యమైన రక్తం ద్వారా మాత్రమే మనస్సాక్షి శుద్ధీకరింపబడును. ప్రభువైన యేసు నిత్యుడగు ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా తన అమూల్యమైన రక్తమును చిందించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ రక్తమును అంగీకరించెను. అందునిమిత్తమే యేసు రక్తములో అద్భుతమైన శక్తి కలదు. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడు వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషణగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:13-14. నిత్య దేవుని రక్తమైన క్రీస్తు రక్తము నిత్యుడగు ఆత్మ ద్వారా అప్పగించబడెను గనుక క్రీస్తు రక్తమునకు నిత్యమైన శక్తి కలదు మరియు దానిలో నిత్య ఆశీర్వాదములు కలవు. దాని యొక్క శక్తి నిత్యమైనది. నిత్యము అనగా ఆదియు అంతము లేనిది. యేసు రక్తములో దాని శక్తిలోను స్వభావములోను సమర్థతలోను ఎటువంటి మార్పు లేదు. అది చెడిపోదు, క్షయమగునదియు కాదు. అది ఎన్నటికీ పాతగిలిపోదు. అది ఎల్లప్పుడూ నూతనముగా నుండును. ప్రియమైన చదువరి, నిష్కలంకమైన యేసు రక్తము నీ యొక్క మనస్సాక్షిని నిత్యముగా శుద్ధి చేయ శక్తిగలదై ఉన్నది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.